సో మన ఫస్ట్ డ్రాప్ వచ్చేసి ఫెయిల్. ఏమైందిరా? తొందర ఎందుకు పడుతావు, నేను చెప్తా కదా. ఫైనల్లీ మన ఫస్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంటే క్వాంటిటీ వైజ్గా అయితే అన్ఫినిష్డ్, బట్ సీజన్ పరంగా అయితే కంప్లీటెడ్. సో ఇప్పుడు నెక్స్ట్ అడిగే క్వశ్చన్, ప్రాఫిట్ ఎంత? చూడండి మామ, ఫస్ట్ డ్రాప్లో వచ్చే పైసలే ప్రాఫిట్స్ కావు, అవి జస్ట్ నెక్స్ట్ డ్రాప్కి కొంచెం హెల్ప్ అవుతాయి అంతే. అంటే స్టిల్ వీఆర్ ఇన్ లాస్. అంటే మన ఫస్ట్ డ్రాప్ ఫెయిల్ అంటే నో, ఈ ఫస్ట్ డ్రాప్ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. దాంట్లో నేర్చుకున్న ఒక్కొక్క విషయం మమ్మల్ని ఒక్కొక్క స్ట్రాటజీలో థింక్ చేసేలా చేసింది మామ. మన డ్రాప్స్ ఓపెనింగ్స్ అయితే చాలా బాగా అయ్యాయి, కానీ లాస్ట్కి వచ్చేసరికి డల్ అయిపోయింది. సో మాకు అప్పుడు ఒక విషయం అర్థమైంది, ఫస్ట్ 6 అవర్స్లో వచ్చిన స్కోర్ అయితే లాస్ట్ 20 అవర్స్ వరకు మెయింటైన్ చేయలేదు అని. సో మనం హై స్కోర్ చేయాలంటే చాలా విషయాలు ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మేము చేసిన మిస్టేక్స్ ఏందో మాకు అర్థమైంది. సో ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఆ మిస్టేక్స్ ఏందో తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో మీ డౌట్స్ కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటిల్ స్టే ట్యూన్ టు బర్మన్ ఫార్మ్.